హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి మా చిచ్చరు పీడుగా అయిన సాక్షితను ఎత్తుకొని తీసుకెళ్లడం జరిగింది. అక్కడ చూశారు చూసారా, మంచి మంచి హ్యాబిట్సే ఉన్నాయి మా చాక్షితకి. చూసారా, అక్కడ దొరికిండేవన్నీ ట్రాలీని దింపేస్తుందనమాట. వామ్మో, ఎవరే కడతారు బిల్లు అంటే, నేనెందుకు కడతా పెద్దమ్మ, నువ్వే కట్టుకోవాలి, పెద్దనాన్న ఎలాగో డబ్బులు ఇచ్చి వెళ్ళింటాడు కదా, కట్టేసి ఇదొక్కటే అనేసి మొత్తం ట్రాలీ అంతా నింపేసింది అనమాట. ఐఫై కొడుతూ ఉంది. వద్దురా నాన్న అంటే, లేదు నేను నింపుతాను, నువ్వు కొనాల్సిందే అని చెప్తుంది అనమాట. తాను తోడుగా వాళ్ళ అన్నయ్య కూడా అంతే, చెల్లి అది ఇది అని అన్ని నింపేస్తూ ఉన్నారు. ఎవరో ట్రాలీకి అడ్డంగా నిలబడింది. జరుగువే తల్లి, అది మన ట్రాలీ కాదు, లేదు అది నా ట్రాలీ, నేను దొబ్బుకెళ్ళకూడదు అని అడ్డంగా నిలబడింది. వద్దురా అమ్మ, ఈ ట్రాలీ మంది ఇక్కడ ఫుల్ అయిందిరా, అది వదిలేసాయంటే వదిలేసింది అనమాట. మొత్తానికి అక్కడ దొరికింది ఒక క్యారెట్ పట్టుకొని సూపర్ మార్కెట్ ఓనర్ నేనే అనేలాగా ఫుల్ సూపర్ మార్కెట్ అంతా తిరిగేసింది అనమాట. ఫైనల్గా ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చింది. పెద్దమ్మ ఇట్రా అని పిలిచిందనమాట. ఏంటిరా చిట్టి తల్లి అంటే, నాకు ఈ ఐస్ క్రీమ్ కావాలి, ఈ ఐస్ క్రీమ్ మీద ఇలాగే చాకోస్ ఉండాలి అనిందనమాట. కుదరదే తల్లి, నాకు కోల్డ్, నువ్వు తిన్నావో నేను తిన్నాగు నాకు కోల్డ్ వస్తుంది, నేను కొనియాను అన్నాను అనమాట. ఫైనల్గా బాలు కావాలనింది, బాలుగును కొనియాను అన్నాను. ఫైనల్గా చూసారు, దొరికిండవన్నీ దొరికినట్లు అన్నీ ఎత్తుకొచ్చి పెద్దమ్మకి వాళ్ళ అమ్మకంటూ ఇచ్చేస్తూనే ఉంది. వాళ్ళ మమ్మీ ఇప్పుడు షాపింగ్ చేయడం స్టార్ట్ చేసింది. నా కూతురికి ఈ బొమ్మ కొనాలా అని. ఫైనల్గా ఒకటి కాదు 2 బొమ్మలు కొనుక్కొని వచ్చింది. చూసారా, మా చిచ్చుడు పెడుగు ఏం చేస్తుందో చూడండి అబ్బా, ఒకసారి చూడండి. సన్ రైజు లేని రోజేదని